ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఇవాళ గాంధీ గారి ఇంట్లో మా జిల్లా అధ్యక్షుడు షంబీర్పూర్ రాజు గారు పిలిపించినట్టు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇలా వాళ్ళ నాయకత్వంలో మేము ఇవాళ ఇప్పుడు గాంధీ గారి ఇంటికి మీటింగ్ కి బయలుదేరబోతా ఉన్నాం. ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా. నా కాన్వే కూడా రెడీ అయింది. ఆడికి బయలుదేరిన తర్వాత ఆడేం మాట్లాడాలో ఆడ మాట్లాడతాం. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయలుదేరారు. శంబీపూర్ రాజు ప్రస్తుతం ఆయన అధ్యక్షతన జరగాల్సిన జిల్లా స్థాయి సమావేశం ఇది. అయితే ఈ నేపథ్యంలో ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయలుదేరారు అరికెపూడి గాంధీ నివాసానికి. సో ప్రస్తుతం ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఉన్న నేపథ్యంలో అరికెపూడి గాంధీ నివాసానికి ఆయన బయలుదేరారు. సో ఏం జరగబోతోంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. మరోపక్క బీఆర్ఎస్ కీలక నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతున్నాయి. ఎవరిని కూడా ఇంటి నుండి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోలీసులు కట్టడి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి నివాసం బయట మనం చూస్తున్నాము. అక్కడి నుండి ఆయన అరికెపూడి గాంధీ నివాసానికి బయలుదేరారు. అరికెపూడి గాంధీతో వారు మాట్లాడబోతున్నారు. అయితే అక్కడ ఏం జరగబోతోంది అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. నిన్న మనం చూసాము బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్టులు చేయడం కావచ్చు, స్టేషన్స్ కి తరలించడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. అయితే వారిని ఇప్పుడు ఎక్కడికి కదలనివ్వకుండా హౌస్ అరెస్టులు చేశారు. ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరి కౌశిక్ రెడ్డి ఇక్కడి నుండి అంటే ఆయన నివాసం దగ్గర నుండి కూడా బయలుదేరారు. శంబీపూర్ రాజు నివాసంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. అక్కడి నుండి ఆయన బయలుదేరారు. మరి ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. పోలీసులు కౌశిక్ రెడ్డిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో శంబీపూర్ రాజుతో కలిసి కౌశిక్ రెడ్డి ఆయన నివాసం నుండి బయలుదేరుతున్నారు. అరికెపూడి గాంధీ నివాసంలో ఈ రోజు పార్టీ జిల్లా స్థాయి మీటింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్తున్నారు. నిన్న మనం చూసాము పిలుపునిచ్చారు మీటింగ్ కి. అరికెపూడి గాంధీ కూడా తన నివాసానికి ఆహ్వానించారు. పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా రావచ్చు, మీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు, సాదరంగా ఆహ్వానిస్తామంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఏమీ కాదు కదా సార్, ఏమేది నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరూ కూడా చూడొచ్చు. ఇలా నేను బయలుదేరుతా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపరేట్ చట్టం పెట్టి మనకి సపరేట్ చట్టం పెట్టే ప్రయత్నం చేస్తా. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు నేను ఇప్పుడు నేను ఏమంటున్నా, నన్ను అలౌ చేయండి. ఇప్పుడు నన్ను అలౌ చేపిస్తే నేను ఏమంటున్నా, నేను మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నా, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇంటికి పోతున్నా. సహచర ఎమ్మెల్యేని సహచర ఎమ్మెల్సీ గారు తప్పేముంది, మీరు చెప్పొచ్చు కదా తప్పేముంది, మేము పోతే తప్పేముంది, వాట్ ఈస్ రాంగ్. నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను సార్. నాతోనైతే ఇప్పుడు మా ఊళ్ళో క్యాడర్ అంతా చేసి మేము ఒక్కరము పోము. నేను మా ఎమ్మెల్సీ గారు మా ఊళ్ళు పోతాం, మేము ఇద్దరం పోతాం మా తరఫు నుంచి. ఇప్పుడు నాగేంద్ర గారు అయితే వేరు కదా, పోవాలి కదా. మేము పోకపోతే ఎట్లా చెప్పండి, చెప్పండి.
ప్రస్తుతం శంబీపూర్ రాజు నివాసం వద్దనే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. అక్కడి నుండి అరికపూడి గాంధీ నివాసానికి ఇరువురు కూడా బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు ఇరువురిని కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు అక్కడి నుండి వెళ్లకూడదంటూ పోలీసులు వారిస్తున్న క్రమంలో వెళ్తే తప్పేంటి అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి వారితో మాట్లాడుతున్నారు. పోలీసుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడి నుండి పోలీసులు వాళ్ళని వెళ్లనిచ్చే అవకాశం లేకుండా కట్టడి చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో వారితో మాట్లాడుతున్నారు. ఒకంత వారితో వాదనలు జరుగుతూ ఉన్నాయి. శంబీపూర్ రాజు ఇంటి వద్ద పరిస్థితిని మనం చూస్తున్నాము. అక్కడి నుండి శంబీపూర్ రాజు అలాగే పాడి కౌశిక్ రెడ్డి బయలుదేరేందుకు